బాబు జగజ్జీవన్ గారి అసోసియేషన్ అధ్యక్షుడిగా మరి మా సోదరుడు దేవుడి గారి ఆధ్వర్యంలో ఈరోజు వివిధ నాయకులు మన మధ్యలో కార్పొరేటర్ స్టాలిన్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ పప్పు రాజారావు గారు, కార్పొరేటర్ రామారావు గారు, అదేవిధంగా మా వార్డు అధ్యక్షులు లక్ష్మణరావు గారు, మరి అదేవిధంగా బీజేపీ కన్వీనర్ నోకరాజు గారు అందరూ కూడా మరి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఆయనకి వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం చాలామంది అనుకుంటారు ఇది కేవలం దళితులకు మాత్రమే రాశారని అనుకుంటా ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం రాసినటువంటి పరిస్థితి ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో కనీసం ఎవరు కూడా స్వేచ్ఛగా ఉన్నటువంటి పరిస్థితి లేనటువంటి ఆ సమయంలో ఆయన ఆ రోజు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్, బాబాసాహెబ్ అంబేద్కర్ హస్ గివెన్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ. ఈరోజు ఆ హక్కుల్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. మరి అదే ఈ వ్యవస్థని ముందుకు నడపాలన్నటువంటి ఆలోచనతో మరి అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం. అంతేకాకుండా గత ప్రభుత్వాలు మనం చూసాం, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కినటువంటి పరిస్థితులు, ఆ స్వేచ్ఛని లేకుండా చేసినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు ఒక అంబేద్కర్ గారి మరి వారసుడుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు దళితుల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎవరికైతే ఆ స్వేచ్ఛా భావాన్ని ఇవ్వాలి, అదేవిధంగా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఒక సముచిత స్థానం కల్పించాలన్నటువంటి ఒక ఆలోచన విధానంతో ఈరోజు ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దళితులకి సముచిత స్థానం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా గతంలో మనం చూసాం, వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు కానీ, ఏదన్నా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, నిధులు కానీ అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. మళ్ళా దాన్ని ముందుకు నడిపించే దశలో ఈరోజు మరి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు నడిపించే వారసులుగా మరి ప్రతి ఒక్కరూ ఉండాలని మరి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నన్ను పిలిచిన ఈ అధ్యక్ష వహించిన కొల్లి దేవుడి గారికి, ఏసరావు గారికి, సత్యనారాయణ గారికి, వీరందరూ 2 రోజుల ముందు నుండి ఈ కార్యక్రమాన్ని ఇలా పెట్టుతున్నాం, మీరు అందరూ తప్పనిసరిగా రావాలని తెలియజేశారు. మా వార్డులో ఈ విధంగా చేయటం మాకు కూడా చాలా ఆనందకరమైంది. ఇది 69వ వర్ధంతి సందర్భంగా ఆల్రెడీ మా పుచ్చా విజయ్ గారు కానీ పెద్దలు అందరూ ఆల్రెడీ అంబేద్కర్ గారి గురించి, సత్యనారాయణ గారు అందరూ తెలియజేయటమైంది. నిజంగా ఈ కార్యక్రమం ఈ విధంగా చేయటం, మా ఎమ్మెల్యే గారు ఈరోజు రాలేపోయారు. యాక్చువల్గా ఆయన కూడా 8 గంటలకు వస్తాయని మాట ఇచ్చారు, కానీ వారము అమరావతి వెళ్ళవలసి వచ్చింది. అమరావతి వెళ్ళిపోయారు, నైటే వెళ్ళిపోయారు, అందుకని రాలేపోయారు. ఇక్కడ ఉన్న ప్రతి కార్పొరేటర్ గారికి, మన రాజన్ రామారావు గారు కానీ, స్టాలిన్ గారు కానీ, పప్పు రాజారావు గారు కానీ, వాసు గారు కానీ, ఏసరా గారు, అలాగే మా పుచ్చా విజయ్ గారు, మా సెక్రటరీ కన్నారావు గారు, నోకరాజు గారు, అందరికీ పెద్దలకి అందరికీ పేరు పేరున ఈ కాలనీ అసోసియేషన్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాలనీని కానీ స్థాపించింది ఆ పెద్ద మొదట పాత ఓల్డ్ కాలనీని, ఎస్సీ కాలనీని ఆ రోజుల్లో మా నాన్నగారు ప్రెసిడెంట్గా ఉండి ఆ రోజు ఆ కాలనీ తీసుకొచ్చారు. ఈరోజు మేము కూడా తలెత్తిన తర్వాత ఈ నాయకులందరూ సహకారంతో మరి ఈ కమ్యూనిటీ హాల్ కానీ ఇక్కడ సంఘాన్ని స్థాపించి ఆ కాలనీ కానీ, న్యూ ఎస్సీ కాలనీకి రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు అన్నీ కూడా ఇప్పించి ఎంతో కష్టపడి తీసుకొచ్చిన కాలనీలు ఇవి. ఈ కాలనీ సంఘం యొక్క ఆధిపత్యంతో, కాలనీ యొక్క మనుగడతో రన్నింగ్లో ఉంటాయి. ఈ అంబేద్కర్ జయంతి అనేది ఏ పార్టీ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఆ మహనీయుడికి ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించవచ్చు. ఏ ఒక్కరికి కాదు, అందరూ కూడా కార్యక్రమాలు చేయొచ్చు. అలాగని ఒక పర్టికులర్గా ఒక పార్టీకని కాకుండా అందరూ కలుపుకొని కార్యక్రమం చేసే విధంగా మా సంఘం అయితే ప్రయత్నం చేస్తుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చెప్పాలంటే చాలా చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే రాజ్యాంగ సృష్టికర్త ఆయనే. అట్టడుగు బలహీన వర్గాల్ని పైకి తీసుకొచ్చి అందరూ సమానం అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలని
వృద్ధిలోకి రావాలి ఎప్పుడు కూడా అని చెప్పి తీసుకొచ్చింది, ఆయన నినాదం తీసుకొచ్చింది కూడా అంబేద్కర్ గారే. ఈ అంబేద్కర్ గారి ఈరోజు 69వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ చినగంటాడ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఈరోజు ఆయనకి దండలేసి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.